ఈ వీడియోలో మీకు హన్మకొండ, వరంగల్ కాకతీయ జ్యువెలరికల్ పార్క్ అయితే చూపించబోతున్నాను. సో, ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ కంపల్సరీ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకునే లోపలికి వెళ్ళాలి. సెక్యూరిటీ చెక్ చేస్తారనమాట. సో, ఎవ్రీ మండే ఇది హాలిడే. ఔట్ సైడ్ ఫుడ్ అయితే అలో చేయరు. లోపల ఇంకా క్యాంటీన్ అయితే ఉంటుంది. వాటర్ బాటిల్స్ ఇంకా ఫుడ్ కూడా దొరుకుతుందంట. సో, అక్కడ సెక్యూరిటీ టికెట్ ఇంకా మన బ్యాగ్స్ చెక్ చేసి అయితే పంపిస్తారనమాట. సో, లోపలికెళ్ళగానే మనకి ఫస్ట్ కనిపించేది ఏంటంటే, ఇక్కడ మ్యాప్ ఉంటుంది. అంటే ఎలా వెళ్ళాలి ఏంటనేది. నెక్స్ట్ పక్కనే మనకు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అయితే ఉంది. ఆ రోజైతే చాలామంది పిల్లలైతే వచ్చారు. ఆడుకుంటున్నారనమాట. వాళ్ళను తీసుకొచ్చిన పెద్దలేమో చైర్స్‌లో కూర్చొని రిలాక్స్ అవుతుండే. పిల్లలేమో చాలా బాగా ఆడుకుంటున్నారనమాట. కాస్త ఎండగా ఉన్నా సరే పిల్లలు మాత్రం బాగా ఆడుకుంటున్నారు. సో, ఇక్కడైతే చూడండి పిల్లలు ఎలా ఆడుతున్నారో. సో, ఇది నిన్న చిల్డ్రన్స్ ఏరియా అనమాట. సో, డిఫరెంట్ డిఫరెంట్ అయితే వాళ్ళకున్నాయి ఆడుకోవడానికి. సో, నెక్స్ట్ మనకి ప్లే ఏరియా తర్వాత ఏంటంటే, మనకి బటర్‌ఫ్లై పార్క్ అయితే వస్తుంది. సో, చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ అదే అనమాట. సో, ఇదైతే ఎంట్రన్స్ అనమాట బటర్‌ఫ్లై పార్క్‌లోకి వెళ్ళడానికి. సీతాకోక చిలుకల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. సో, వర్షం పడేటప్పుడైతే అవి చాలా రెస్ట్ తీసుకుంటాయంట ఎగరకుండా. ఎందుకంటే వర్షం వల్ల వాటి రెక్కలు ఎక్కడ దెబ్బతింటాయని చెప్పేసి అవి ముందు జాగ్రత్తగా అలా రెస్ట్‌లో ఉంటాయంట. సో, మనము సీతాకోక చిలుకల నుంచి అయితే చాలా లైఫ్ లెసన్స్ అయితే తీసుకోవచ్చు. సో, ఈ సిట్యుయేషన్‌లో అయితే మనం ఏం చేయాలంటే అది రెస్ట్ ఎలా తీసుకుంటుందో సమ్‌టైమ్స్ మన లైఫ్‌లో కూడా మనకి కాలం అనేది కలిసి రాదు. ఏం చేసినా అవ్వదు. కొన్ని కొన్ని సార్లు అట్లా అవుతుందనమాట. సో, అప్పుడు మనం ఏంటంటే అలాగే మనం ఉంటూ మన కాలం కలిసి రానప్పుడు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఎంత రెస్ట్ తీసుకున్నామో అంతకంటే ఎక్కువ ఎనర్జిటిక్‌గా అయితే వర్క్ చేయాలి. ఇంకొకటి ఒక లక్ష్యం ఎంత పెట్టుకోవడం ఇంపార్టెంటో ఆ లక్ష్య సాధనకు కూడా కష్టంగా కాకుండా ఇష్టంగా చేయొచ్చనేది మనము సీతాకోక చిలుకల లైఫ్ స్టైల్ నుండి అయితే తీసుకోవచ్చు. గొంగళి పురుగు. గొంగళి పురుగు అయితే అందరికి ఐడియా ఉంటది. దాన్ని చూస్తేనే మనకి ఫస్ట్ కొంచెం అంటే ఎలానో అనిపిస్తుంది చూడడానికి. అది టచ్ అయితే మాత్రం మనకి ఆ ముల్లులనేవి గుచ్చుకుంటాయి. భయంగా అనిపిస్తుంది. కానీ అదే గొంగళి పురుగు ఆకులను తిని దాని గోడ మీద గూడు కట్టుకొని నోటి నుండి వచ్చే ద్రవంతో ఆ గూడైతే కట్టుకుంటుందనమాట. సో, ఆ గూట్లో పడుకొని నిద్రపోతుంది. అది దానికి తపస్సనమాట. అది నిద్రలో ఉండగానే రంగురంగుల సీతాకోకచిలుకగా మారిపోతుంది. ఆ గుహల్లో నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడుతుందండి. తన రెక్కలతో అయితే దాన్ని అంటే బద్దలు కొట్టుకొని అయితే వస్తుందనమాట. సో, అప్పుడు ఆ టైంలో దాని రెక్కలనేవి ఆ గూడులో సరిపోవనమాట. సో, ఆ రెక్కలను కొట్టుకుంటూ చిన్న హోల్ చేసుకొని అది బయటికి రావడానికైతే చాలా కష్టపడుతుంది. అది తన ఓన్‌గా రావడానికే కష్టం పడుతుందంట. అలాగే అలా వస్తేనే అది బ్రతకగలుగుతుందంట. మనం ఎవరైనా చూసి దానికి సపోర్ట్ చేసినా గూడా అది చనిపోతుందంట. సో, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే, మన కోసం మనం మాత్రమే కష్టపడాలి. ఎవరి నుంచి హెల్ప్ అయితే తీసుకోకూడదు. హెల్ప్ తీసుకోకుండా మన కోసం మనం కష్టపడి విన్ అవుతేనే అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో, మనము ఈ లెసన్‌ని కూడా మనం సీతాకోక చిలుకలు, బటర్‌ఫ్లైస్ నుంచి అయితే నేర్చుకోవచ్చనమాట. సో, ఇదంతా కూడా పార్క్ అండి. ఇక్కడైతే చాలా రకరకాల చెట్లు, పూల చెట్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అవైతే చాలా మూవ్ అవుతూనే ఉన్నాయి. చిన్నవి, పెద్దవి అన్నీ ఇట్లా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. నాకైతే క్యాప్చర్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. అంత ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. మీరు అది కరెక్ట్‌గా చూస్తేనే కనిపిస్తాయన్నమాట. అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో అవి అయితే మనకి చాలా అందంగా కనిపిస్తాయి. అన్ని సీతాకోకచిలుకలైతే సేమ్ ఉండవండి. తన గూడు తను వదులుకొట్టుకొని బయటకు వస్తూనే అది ఎగురుతదంట. అలానే దీన్ని మనం ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని మన లక్ష్యం కోసం మనము కష్టపడాలి. అవి చూడ్డానికి ఎంత బావుంటాయో కానీ అలా అవ్వడానికి చాలా కష్టమైతే అవి పడతాయంట. సో, బటర్‌ఫ్లైస్ చిలుకల నుండి అయితే మనం అది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ అయితే నాకు టైగర్ కనిపించిందనమాట. సో, ఇది టైగర్ ఉండే ఏరియా చూస్తున్నారు గదా! అక్కడైతే ఒక కింద అదేదో స్టిక్‌లా ఉంది. దాని కిందయితే అది కూర్చొని ఉందనమాట. సో, ఎండ కొడుతుంది గదా! అది మంచిగా నీడకి అయితే కూర్చుంది అలాగా. సో, నాకైతే ఎళ్ళినప్పుడు ఒక టైగర్ మాత్రమే కనిపించింది. మరి మేబీ ఒకటే ఉందేమో తెలీదు.
నెక్స్ట్ ఇక్కడ ఒక రకమైన తాబేలండి ఇవి. సో, వాటికి అక్కడ ఫుడ్ పెట్టారు. అవి అలా తింటూ దాంట్లో 1 ఆర్ 2 ఉన్నాయి అంతే. సో, ఇక్కడ పక్కకైతే అది అడవి తొండ సంథింగ్ ఏదో రాసుంది. సో, అవి చూడండి అవి తొండలనుకుంటా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అడవి బల్లులని, తొండలంటారు వాటిని. మనమైతే ఇక్కడ కనిపించేవన్నీ తొండలంటాము. సో, ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. వాటి ఆకుపచ్చ తొండ డిఫరెంట్ ఉన్నాయి. అవైతే చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో, నెక్స్ట్ అయితే నాకు స్వాన్స్ చూసానండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటి కనిపించింది. ఈసారైతే ఒకటి నీళ్ళలో ఉంది. ఇంకొకటైతే ఇలా చెట్టు దగ్గర ఉందనమాట. సో, నేను ఫస్ట్ టైమ్ వాటర్‌లో కాకుండా ఇలా భూమిపైన ఉన్నప్పుడు హంసనైతే చూసాను ఇక్కడ. అది కంటిన్యూయస్‌గా అలా చేస్తూనే ఉంది ఎంతసేపు చూసినా. సో, నేనైతే దాన్ని అలానే చూస్తూ ఉండిపోయాను. క్యాప్చర్ చేస్తూనే ఉన్నా. బట్ అదైతే ఒక్కసారి కూడా స్ట్రెయిట్ నిల్చోలేదనమాట. అది అలాగే దాని పనిలో అది ఉంది. ఎంత ట్రై చేసినా కూడా కంప్లీట్‌గా ఒకసారి క్యాప్చర్ చేద్దామంటే అసలు అది సరిగ్గా నిల్చోవట్లేదు. అలానే ఉంది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇటు కార్నర్‌కి ఉంది. సో, అటు పక్కనైతే ఒకటి వైట్ స్వాన్ ఉందనమాట. సో, రెండిటికి అయితే సెపరేట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో, చాలా హ్యాపీగా అయితే అవి స్విమ్ చేసుకుంటూ మెల్లిగా అటు ఇటు చూస్తూ మంచిగా పోతున్నాయి. సో, అందరైతే వాటిని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇవి మనకి రేర్‌గా కనిపిస్తాయి కదా! అందుకని. సో, ఇక్కడ పక్కనైతే ఇంకొకటి ఉంది. అది వాటర్‌లో ఉంది. అదేమో స్విమ్ చేస్తుంది. ఇంకొకటేమో అక్కడ చెట్టు దగ్గర ఉందనమాట. సో, ఈ ప్లేస్‌లో మాత్రం ఇవి 2 ఉన్నాయి. సో, రెండిటికైతే సెపరేట్ ప్లేస్ ఉంది. మరి ఎందుకో తెలీదు. నాకు అంటే ఒకే దాంట్లో వేయరా లేకపోతే నాకైతే అర్థం కాలేదు. బట్ ఈ రెండిటికైతే సెపరేట్ రీజియన్స్‌లో పెట్టారనమాట. బ్లాక్ స్వాన్‌ని ఇంకా వైట్ స్వాన్‌ని. సో, ఇవైతే చిన్న చిన్న మొక్కలు వాటర్‌లో ఉన్న పురుగులని ఫిల్టర్ చేసుకొని తీసుకుంటాయంట ఫుడ్‌ని. మళ్ళీ వాళ్ళు సెపరేట్‌గా వాటికి ఫుడ్ అయితే పెట్టారు. సో, ఇదంతా వచ్చేసి వైట్ స్వాన్ ప్లేస్ అట. వైట్ స్వాన్ ప్లేస్. సో, ఇదొచ్చేసి చూడండి ఎంత బావుందో. అసలది ఎంత సేపటి నుంచైనా అది అలాగే మెల్లిగా వెళ్తుంది. అసలు దాని పనిలో అది ఉందనమాట. ఎవ్వరెన్ని అరుపులు చేసినా కూడా అది ఏమాత్రం డిస్టర్బ్ అవ్వట్లేదు. మంచిగా అలా తనను తాను అలా చేసుకుంటే అది మంచిగా మూవ్ అవుతుంది. ఆ లొకేషన్ కూడా చూడండి ఎంత బావుందో గ్రీనరీగా. ఇక్కడైతే ఇది ఒకటే ఉందనమాట దీంట్లో. అటు లాస్ట్‌లో అయితే ఒక టార్టాయిస్ అయితే కనిపించింది. సో, చూడండి అది ఎంత స్లోగా స్విమ్ చేస్తదో. నేనైతే ఆ వీడియోని అలానే క్యాప్చర్ చేశాను. కింద మనకి కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే వాటి కాళ్ళు చాలా స్లోగా వెళ్తున్నాయనమాట. చూడండి అది ఎట్లా టర్న్ అవుతుందో. స్లోగా అంటే స్లోగా టర్న్ అవుతుంది. అలాగే దాని మెడ చూడండి ఎలా ఉందో. మీరు అలానే అబ్జర్వ్ చేస్తే చాలా స్లోగా స్విమ్ చేస్తుందనమాట అది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! చూస్తూ ఉండండి ముందుకొచ్చేస్తుంది. మెల్లిగా వస్తుంది. నేనైతే అది అలానే క్యాప్చర్ చేశాననమాట. ఇప్పుడు కొంచెం ఫాస్ట్‌గా వచ్చింది. బట్ మళ్ళీ అది సైడ్‌కి పోతూ ఉంటుంది మెల్లిగా. సో, దాని డైరెక్షన్ మరి నార్మల్‌గా మనం వెహికల్ డ్రైవ్ చేస్తే స్టీరింగ్ ఉంటుంది. మరి ఇవి ఎలా వెళ్తాయో తెలీదు. బట్ అది చాలా స్టేబుల్‌గా, స్లోగా మంచిగా ఎళ్తుంది. చూడడానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సేపు నేనైతే వాటి దగ్గరే ఉండిపోయాను అలాగా. చూడండి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కాళ్ళైతే స్లోగా స్విమ్ చేస్తున్నాయి. అలా అది వెళ్తూనే ఉంది. ఒక చిన్న పడవ వెళ్ళినట్టు అలానే వెళ్తుందది. చాలా ప్రశాంతంగా. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఎంత అరిచినా కూడా అది మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా స్విమ్ చేస్తూనే ఉంది అలా స్లోగా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి తాబేలండి. ఈ టార్టాయిస్ కూడా మనకి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడైతే నేను 2, 3 రకాల తాబేళ్ళనైతే చూశాను. ఇదొక రకం ఉంది. వీటి పక్కన ఇంకొకటి ఉందనమాట. సో, ఇవి మంచినీటి తాబేలో ఏదో రాసుంది అక్కడైతే. మాక్సిమం ఫుడ్ అయితే అన్నిటికి ఇలా పెట్టారనమాట. క్యాబేజీ ఇంకేవో సంథింగ్ ఏసి అలా పెట్టారు. సో, తినేవి తింటున్నాయి. అక్కడ స్విమ్ చేస్తున్నాయి. ఇవి వీటి పక్కన ఇంకొక రకమైన తాబేలు అని చెప్పాను కదా! ఇవే అనమాట అవి. సో, ఇవి ఇంకొక రకంగా ఉన్నాయి చూడ్డానికి గాని, షేప్ గాని. ఇవి డిఫరెంట్‌గా ఉన్నాయి. అసలు అవి దగ్గర నుండి చూస్తే తప్ప అవి తాబేళ్ళని అర్థం కాదు. లేదంటే ఒక రాళ్ళలాగా ఉన్నాయన్నమాట. వాటి కలర్ గానీ, వాటి పైన ఉన్న డిజైన్ గానీ. చూడండి ఇక్కడైతే ఎన్ని కుప్పల్లాగా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బర్డ్స్ ఏరియాకొచ్చాను. వీటిలో ఏంటంటే ప్యారెట్స్ ఉన్నాయి ఎక్కువగా. ప్యారెట్స్ ఇంకా డిఫరెంట్ అయితే చిన్న బర్డ్స్ ఇంకా అక్కడక్కడైతే పీకాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడైతే ఏవో చిన్న బర్డ్స్ ఉన్నాయి. ప్యారెట్స్ అంటే వాటికి ఇప్పుడు మన రెగ్యులర్‌గా మన ప్లేస్‌లో ఉండే ప్యారెట్స్ కన్నా ఇవి డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో, వాటి నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. అవి చూడడానికి డిఫరెంట్ ఉన్నాయి. వాటి అరుపులు కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. కానీ అవి చూడండి లోపల ఉన్నాయన్నమాట. చాలా చిన్నగున్నాయి. ఇక్కడ పీకాక్స్ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ. దీంట్లో అయితే మనకి వైట్ పీకాకును ఇక్కడ మనకు రెగ్యులర్ కనిపించే బ్లూ కలర్‌లో ఉన్న పీకాక్ అయితే ఉంది. వీటినైతే ఒక దాంట్లోనే వేశారనమాట.
వైట్ పీకాక్ ఏమో అక్కడ ఫుడ్ తింటుంది. అది ఒకటే ఉంది. సో, కాకపోతే ఏంటంటే వీటిని నేను వర్షంలో అయితే ఎప్పుడు చూడలేదు. సో, వర్షంలో విప్పి అవి డాన్స్ చేస్తాయి అంటారు కదా! అలాంటి ఇదైతే నేను ఎప్పుడు చూడలేదనమాట. సో, ఇలా నార్మల్‌గా ఉన్నప్పుడే చూసాను. దీని పనిలో ఇది ఉంది. అదేమో ఫుడ్ తింటుంది. సో, పిల్లలు మాత్రం వీటిని చూస్తూ చాలా అల్లరి చేస్తున్నారు. అయినా అవి ఏమాత్రం పట్టించుకోకుండా వాటి పనిలో అవి ఉన్నాయి. ఏం బెదరట్లేదు. ఎందుకంటే వాటికి కూడా తెలుసేమో లోపలికి ఎవరు రారని చెప్పేసి. నార్మల్‌గా అయితే పీకాక్స్ చాలా భయపడతాయి యాక్చువల్‌గా. సో, ఇదంతా కూడా బర్డ్స్ ఏరియా అండి. ఇక్కడ కొన్ని రకాల కోళ్ళు కూడా కనిపించాయి కొన్ని కొన్ని ప్లేస్‌లలో. సో, ఇక్కడ పక్కనే ఇది కూడా పీకాక్ ప్లేస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఏదో ఒక పెద్ద పీకాక్ కూర్చొనే ఉంది ఇట్లా. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే వాటి ఈకలనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. పైన కూర్చుంది. కింద వరకు ఉన్నాయి చూడండి ఈకలైతే. సో, ఇదంతా నెట్ డోర్ అయితే ఉందో సరిగ్గా కనిపించట్లేదు యాక్చువల్‌గా. అవి డైరెక్ట్ చూస్తే చాలా బాగున్నాయి. సో, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పీకాక్స్ అయితే ఉన్నాయి. కొన్నిటికేమో చాలా పెద్దగా ఉన్నాయి ఈకలు. కొన్నిటికేమో అసలు లేవు. ఒకటేమో అక్కడ కూర్చుంది. ఇగ అవి రకరకాలున్నాయి. కొన్నేమో అటు వెనకాలున్నాయి, అరుస్తున్నాయి. చాలా చాలా బిజీగా ఉన్నాయన్నమాట వాటి పనుల్లో ఎవరిని పట్టించుకోకుండా. అసలు ఏమాత్రం భయం లేకుండా ఉన్నాయి. ఇక్కడ నార్మల్‌గా నేను బయట చూసినవయితే అసలు చాలా భయం భయంగా ఇట్లా మనుషుల శబ్దం కనిపించినా అటు వెళ్ళిపోతాయి. సో, కానీ ఎందుకో తెలీదు ఇక్కడైతే ఒక రెండో, మూడో ఉన్నాయండి ఇక్కడ పీకాక్స్. వీటినైతే ఇట్లా ఫ్రీగా వదిలేసారు మరి. అవి ఫ్రీగా మంచిగా తిరుగుతున్నాయి. నార్మల్ ఫారెస్ట్‌లో ఎట్లా ఉంటాయో అట్లా. సో, నేనైతే అలా అన్నీ చూసి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాను ఆల్మోస్ట్. ఇది మళ్ళీ ప్లే ఏరియా. ప్లే ఏరియా దగ్గరకైతే ఇట్లా ఒక పెద్ద చెట్టు ఉంది. అక్కడికొచ్చి కూర్చున్నాననమాట. సో, అయిపోయింది చూడడము. బయటకొచ్చేసాను. సో, ఔట్ సైడ్ లుక్ అనమాట ఇది. అంతా అయిపోయేసరికి ఇలా అయిపోయాను నేనైతే. ఆ రోజు చాలా చాలా ఎండగా ఉంది. సో, బాగుంది అనుకుంటున్నా వీడియో.